గోవిందాయ నమః. శ్రే నమః. శ్రీధరాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులందరికీ అనేక అనేక దాసోహములతో జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి స్వాగతం. మనము నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా నారద మహర్షి వారు ఏం సెలవిస్తున్నారంటే, లోకోపి తావదేవ కింతు భోజనాది వ్యాపారస్తు ఆ శరీర ధారణావధి. అంటే సాధారణ లౌకిక కర్మాచరణము అంతవరకు, అంటే బాహ్య జ్ఞానము ఉండునంత వరకు చేయుచునే ఉండవలేను. కానీ భోజనాది ఆవశ్యక కార్యకలాపము శరీరము ఉండునంత వరకు సాగుచునే ఉండును. వైదిక కర్మలను ఆచరించుచునే లౌకికమైన జీవిత నిర్వహణము, గార్హస్థ్యము అంటే గృహస్థ జీవిత పాలనము మనకు కార్యములను కూడా జాగరూకతతో భగవద్ అనుకూలమైన విధిని అనుసరించి ఆచరించుచూ ఉండవలేను. వైదికములు లౌకికములు అగునట్టి సర్వకర్మలు విడిపోవునట్టి బాహ్య జ్ఞాన శూన్యమైన సిద్ధావస్థ ఒకటి ప్రాప్తించుట తథ్యమే. కానీ ఈ స్థితి ప్రాప్తించినంత వరకు రెండు విధముల కర్మలను తప్పక యథావిధిగా ఆచరించుచునే ఉండవలేను. ఈ స్థితి ప్రాప్తించిన మీదట ఆ కర్మలు వాని అంతటా అవి ఏ సాధకునికి విడిపోవును. కానీ ఆహార విహారాది విధులు ఆదర్శయందు కూడా నిలిచి ఉండును. కారణము ఏమనగా అవి శరీర ధారణమునకు ఆవశ్యకము. ప్రేమోన్మాదావస్థలో మునిగి ఉన్న భక్తుడు ఆహారాదులకై ఎట్టి ప్రయత్నము చేయడు. అయినను యోగక్షేమ వహనకారి అయిన భగవంతుడు విధానమును అనుసరించి అతనికి ఆహారం ప్రాప్తించుచూ ఉండును. అవశ్యము ఇది భగవత్ ప్రసాదమే. తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది భక్తిలో కూడా చాలా చాలా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. చాలామంది భక్తి పేరుతో ఏం చేస్తున్నారంటే, కాస్త నాకు భక్తి కలిగిందండి, ఏదో స్వాముల వారివో ఇంకొకటో 4 ప్రవచనాలు వినేసాను, 4 వీడియోలు చూసేసాను, ఇక నా జీవితం అక్కడే అంకితం అనేసేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం. పెళ్లి చేసుకోవడానికి పూర్వం బ్రహ్మచారిగా ఉండి అది అలా కంటిన్యూ చేసేస్తే అందులో తప్పేమీ లేదు. పెళ్లి చేసుకొని భార్య పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఇంకా దారుణమైన స్థితి ఏంటంటే, పెళ్లి చేసుకొని భర్తను పిల్లల్ని కూడా విడిచిపెట్టేసేసి ఏ ఆశ్రమాలకో ఇంకో చోటకో వెళ్ళి అక్కడ చేరిపోవడం. ఇది చాలా దారుణము. దురదృష్టం ఏంటంటే, ఇలాంటి ఘటన నేను చూశాను. నేను గుజరాత్లో ఉన్నప్పుడు చూసిన ఘటన. ఒక ఆవిడ 3 ఆడపిల్లల్ని భర్తని విడిచిపెట్టి ఎవరో ఒక స్వాముల వారు అతని పట్ల ఆకర్షితురాలై ఇంకా అతడితో ఆశ్రమంలో ఉండి అతడికి సేవలు చేయడమే నాకు పరమధర్మము, ఈ జీవితంలో ఇంతకు మించి నాకేం అవసరం లేదు అని ఆ స్వాముల వారు అప్పటికి వయసులోనే ఉన్నారు, ఈవిడ వయసులోనే ఉంది, 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. మొత్తాన్ని వదిలేసి తన బంగారము, తను ఏవైతే విలువైన వస్తువులు ఉన్నాయో, తన ఆస్తులు అంతవరకు తీసేసుకొని ఉడాయించి వెళ్ళి స్వాముల వారి దగ్గర పరిచర్య చేయడానికి ఉండిపోయింది. అన్నీ వదిలేసినప్పుడు మరి బంగారాలు తన ఆస్తులు తీసుకుపోవడం ఏమిటో మరి అర్థం కాదు. సరే, ఇక ఆ తర్వాత ఏమేమి జరుగుతాయి ఏమిటో నేను చెప్పక్కర్లేదు, మీకు ఇంకా బాగా తెలుసు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 3 పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ పట్ల మనం నిర్వర్తించాల్సిన ధర్మం నిర్వర్తించకుండా వదిలేస్తే కూడా నరకం కలుగుతుంది ఖచ్చితంగా. అందులో సందేహం ఏమీ లేదు, ఇందులో భయపెట్టే విషయం కూడా ఏమీ లేదు. నిర్వర్తించాల్సిన విద్యుక్త ధర్మాలు నీకు భగవంతుడు ఏది ప్రసాదించాడో దాను నిర్వర్తించకుండా వదిలేసి భగవంతుడి పేరు చెప్పినా సరే నీకు మహాపాపమే సంక్రమిస్తుంది. అర్థమవుతుంది కదా. ఇదే ఇక్కడ నారద మహర్షి వారు కూడా సెలవిస్తున్నారు. ఎంత నీకు భక్తి ఉన్నా సరే, నీ ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని నీవు జాగ్రత్తగా గమనించుకుంటూ చేయాల్సిన కర్తవ్యాలు చేస్తూ ఉండాలి. కాకపోతే భగవద్బుద్ధితో చేస్తాడు భక్తుడు. వ్యావహారిక స్వార్థ బుద్ధితో లౌకికమైన మనుషులు చేస్తే, భగవద్బుద్ధితో స్వార్థరాహిత్యముగా ప్రతిఫలాపేక్ష రహితంగా భక్తుడు చేస్తాడు. కానీ చేయిస్తేరాలంతే. ఇల్లు వదిలేసేసి భర్తని పిల్లల్ని వదిలేసేసిపోయి ఎక్కడో చేరిపోవడము, ఏ సంస్థల్లోనూ చేరడము, ఏ ఆశ్రమాల్లోనూ చేరడము, భర్త పిల్లల్ని విడిచిపెట్టి అదేమంటే నాకు భక్తి కలిగింది, నాకు కల్లో ఎవరో కనబడ్డారు, పలానా స్వామీజీ గారి ప్రవచనాలు నాకు బాగా తెగ నచ్చేసాయి కాబట్టి వెళ్ళిపోయా. పెళ్లి చేసుకుని భార్య పిల్లల్ని విడిచిపెట్టేసేసి చిన్న వయసులో ఉండగానే వెళ్ళిపోవడము, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయడం, ఆ ఇళ్ళలో బాధపడటం, ఇవన్నీ కూడా ప్రమాదకరమైన విషయాలు. దేవుడి పేరు అడ్డం పెట్టుకున్నా, భక్తి పేరు సాధన పేరు అడ్డం పెట్టుకున్నా సరే భగవంతుడు ఎప్పటికీ ఇలాంటివి హర్షించడు. ఇలాంటి వారికి ఎప్పటికి కూడా
ఎప్పటికీ పరమార్థం కలగదు అన్న విషయము సాధకులు గమనించుకోవాలి. భక్తి ఉంటే ఎక్కడికి పారిపోనక్కర్లేదు, ఎవరిని విడవక్కర్లేదు. ఎక్కడ ఉన్నా నీ భక్తి నువ్వు చేయి, ఏమవుతుంది? కొందరు భక్తుల కథలున్నాయి. సక్కుబాయి ఉంది, భర్త అత్తగారు సంసారం ఉంది, ఇల్లు దాటి గుడికి గొడవ వెళ్ళేస్తుంది లేదు ఆవిడకి, పాపం పోనివ్వరు. ఇంట్లో తిరగలు విసురుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, అదేమిటిది పిడకలు కొట్టుకుంటూ నిరంతరం భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండేది. తనకున్న స్థితి, తనకున్న పరిస్థితిలోనే భగవంతుడిని ఆరాధించుకుంటూ తన పనులు చేసేసుకుంది ఆవిడ. ఏం చేయగలుగుతుంది? పిడకలు కొట్టేది ఆవిడ. సక్కుబాయి పిడకలు కొట్టుకొని ఇప్పుడు రంగా 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 అనుకుంటూ పిడకలు కొట్టేది అనమాట. పక్కింటి కోడలు ఈవిడ పిడకలు తీసుకొని కాజేసి తీసుకెళ్ళి ఆవిడ పిడకల కుప్పలో వేసేసుకుంటుంది అనమాట. పాప మా విషయము సక్కుబాయికి తెలుసు, కానీ ఆవిడకు నోరు లేదు, తగువాడలేదు. సక్కుబాయి అత్తగారు వచ్చి చూసి, నువ్వు పిడకలు చేస్తానంటావు కానీ ఏదో ఆ దేవుడి అక్కడ మనసు అక్కడ వారేసుకొని ఆ పిచ్చిలో పడిపోయి సరిగ్గా చెయ్యవు. పక్కింటి కోడ చూడు ఎంత కష్టపడి పనిచేస్తే, ఎంత పెద్ద పిడకలు కుప్పుందో, నువ్వు చెయ్యవు, చేస్తే ఏవి పిడకలు అని తగువాడేది. పాపం ఏం చేసుకుంటుంది? అలాంటి స్థితిలో ఒకసారి ఈవిడ చెరువుకు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది ఈ సక్కుబాయి. ఎవరో పాపం ఒక స్వామి, ఈ భాగవతులు భక్తుల బృందము, ఓ స్వామివారు వాళ్ళు ఏదో యాత్రకు పోతున్నారు భజన చేసుకుంటూ, వాళ్ళకి నమస్కారం చేసింది. వాళ్ళు ఏమా బాగున్నామని పలకరించారు. స్వామి బాగున్నాను అని తన పరిస్థితి చెప్పుకుంటూ, మీ బోటి వాళ్ళతో కలిసి నాకు సత్సంగ ప్రాప్తం లేదు, మీ బోటి వాళ్ళతో నాకు యాత్రలు చేసే భాగ్యమో లేదు, ఇల్లే వైకుంఠం అయిపోయింది, ఏం చేయమంటారు స్వామి? మా అత్తగారు ఈ విధంగా విసుగుస్తున్నారు. ఆ పక్కింటి ఆవిడేమో నా పిడకలు అన్నీ కాజేసి తీసుకెళ్ళి ఆవిడ కుప్పలో వేసుకుంటుంది. మా అత్తగారేమో నేను పిడకలు చేయట్లేదు, పని దొంగనని తిడుతుంది, బాధలు పడలేకపోతున్నాను. అమ్మా, పక్కింటి ఆవిడ కాజేస్తుందని నీకు ఎలా తెలుసు అని అడిగారు ఆ స్వాముల వారు. నా పిడకలు చెవి దగ్గర పెట్టుకుంటే పిడకల్లో నుండి కూడా రంగా రంగా అని శబ్దం వస్తుంది స్వామి అని చెప్పిందాడు సక్కుబాయి. నిజమా? ఏది చూద్దాం పదా అని ఆ భక్త బృందం మొత్తం సక్కుబాయిని తీసుకొని సక్కుబాయి ఇంటికి వెళ్ళారు. సక్కుబాయి పిడకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పెరట్లో ఆ ఎండిపోయిన పిడక చెవి దగ్గర పెట్టుకుంటే ఆ పిడకలు ఉండి రంగా 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 అని శబ్దం వస్తుంది. సరే, పక్కింటి కోడలు కాజేసిన పిడకల కుప్ప దగ్గరికి వెళితే కొన్ని పిడకల్లో నుండి రంగా అని శబ్దం వస్తుంది, కొన్ని పిడకల్లో నుండి రావట్లేదు. అంటే పక్కింటి కోడలు చేసిన కొన్ని పిడకల్లో సక్కుబాయి కొన్ని పిడకలు కాజేసిపోయి కలిపేసుకుంది ఆవిడ. సక్కుబాయి దగ్గరుండి కాజేసుకుని వెళ్ళిన పిడకలో రంగా రంగా అని శబ్దం వస్తుంది. ఇంట్లో ఉండి పాప మా అత్త భర్త గారు ఆడపడుచు ఇవి అనుభవిస్తూ కూడా గుడికి వెళ్ళే పరిస్థితి, ఒక తీర్థానికి వెళ్ళి పవిత్ర స్నానాలు చేసే పరిస్థితి, ఒక ఉత్సవాలు అవన్నీ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చూసే పరిస్థితి ఏమీ లేని ఒక భక్తురాలు సక్కుబాయి తనకున్న పరిస్థితుల్లోనే తన కర్తవ్యాలు తను సరిగ్గా నిర్వర్తిస్తూ భగవద్భజన చేసింది. అది ఎంతగా భగవద్భజన చేస్తుందంటే, ఎంతగా నామస్మరణ చేస్తుందంటే, ఆ పిడకలు చేసుకునేటప్పుడు కూడా రంగా రంగా అదే నామస్మరణ, ఆ పిడకల్లో నుండి కూడా అదే సౌండ్ రిఫ్లెక్షన్ వస్తుంది. కాబట్టి భక్తికి ఇల్లు వదిలి పారిపోనక్కర్లా, కర్తవ్యాలు బాధ్యతలు విడిచిపెట్టక్కర్లా, భార్యను విడిచి, భర్తని విడిచి, పిల్లల్ని విడిచి, వృద్ధావస్థలో ఉన్న తల్లిదండ్రులను విడిచి ఎక్కడికో పారిపోనక్కర్లేదు. ఆ విషయమైన నారద మహర్షి వారు చెప్తున్నారు. కాస్త నాకు భక్తి కలిగింది కదా అనేసి కర్తవ్య కర్మలు అన్నీ విడిచిపెట్టి పారిపోవడము, ఏ కర్తవ్య కర్మ చేయకుండా ఊరికి మేము భక్తులు అని చెప్పి తిని కూర్చోవడము, ఇవన్నీ తప్పురా నాయన అని చెప్తున్నారు నారద మహర్షి వారు. ఒకవేళ భక్తి కలిగింది కదా అనేసి కర్తవ్య కర్మ మానేస్తున్నావు, నీ బాధ్యతలు వదిలేస్తున్నావు, అన్నం తింటాం కూడా మానేస్తావా? మళ్ళీ అలా కుదరదమ్మా. అన్నం 3 పూట్ల తినాల్సిందే భక్తులు కూడా. మరి ఇది కుదురుతుంది కదా, మరి నీ కర్మలు ఎందుకు చేయవు? భక్తి కలిగింది కదా అని కర్మలు చేయడం మానేసావు, నీ బాధ్యతలు వదిలేసావు, తిండి తింటాం మానేయడం లేదే. నిజంగా చెప్పాలంటే అంత ప్రేమోన్మాద స్థితి, అంత ఉత్కృష్టమైన భక్తి స్థితిలోకి నీ వెళ్ళి భగవంతుడి ప్రేమలో పూర్తిగా మునిగిపోయి తిన్నానో తినలేదు, ఆకలి వేస్తుందో లేదో కూడా గమనించుకోలేని స్థితి, అంతటి ఉత్కృష్టపు స్థితి నీకు వచ్చినప్పుడు భగవంతుడే అన్నం కాచి తీసుకొచ్చి నీకు నోట్లో ముద్దలు కలిపి పెడతాడు. భగవంతుడి ప్రసాదం ఏర్పాటు చేస్తాడు ఆ స్థితి నీకు వస్తే. ఆ స్థితి నీకు వచ్చినప్పుడు ఈ లౌకికమైన కర్మాలు బంధాలు ఏమి నీకుండవు, అవే తెంచుకొని పోతాయి, గట్టయిపోతాయి. ఒక మీరాబాయి స్థితి మనకు వచ్చినప్పుడు,
ఒక హనుమాచార్య స్వామి స్థితి మనకు వచ్చినప్పుడు ఆలోచించండి, లేదంటే ఆడవారుల స్థితి మనకు వచ్చినప్పుడు ఆ స్థితి రానంత వరకు ఓవర్ యాక్షన్లు చేయొద్దు భక్తి పేరుతో అని చెప్తున్నాడు నారద మహర్షి. కాస్త భక్తి కలిగింది కదా అనేసి అందరితో కట్ చేసుకుని అందరితో దూరం అయిపోయి అన్నీ వదిలేసి తింటే మాత్రం వదిలేమో, డబ్బులు దాచిపెట్టుకోవడం వదిలేము. కాబట్టి ఆ స్థితి కలిగేంత వరకు కూడా నీవు నీ ధర్మము నీవు భగవద్బుద్ధితో నిర్వర్తించు. స్వార్థం విడిచిపెట్టావు భక్తి వలన. మంచి మంచి అలవాట్లు చేసుకో. లౌకిక వ్యవహారంలో ఉండే వాళ్ళు స్వార్థపూరితంగా చేస్తే నీవు భగవద్బుద్ధితో నీ కర్మను ఆచరించు, ఏవీ బదలకు అని చెప్తున్నారు నారద మహర్షి వారు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.